సార్ ఇప్పుడు ఈటీవీ ప్రభాకర్ కొడుకు బూతులు మాట్లాడాడు స్టేజ్ మీద. అంటే ఒక హీరో అయ్యుండి అలా బూతులు మాట్లాడడం వల్ల అంటే చాలా మంది యూత్ అనేవాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. అంటే ఇలా మాట్లాడుతున్నారేంటి అని చాలా మంది సాఫ్ట్ హార్టెడ్ ఉంటారు. తీసుకోలేకపోతారు. ఇలాంటి వాటికి అంటే ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి న్యాయమైన ఏమన్నా చట్టాలున్నాయా? అంటే లాస్ ఉన్నాయా సార్ ఏమైనా? ఖచ్చితంగా ఉన్నాయి. హ్మ్. అంటే ఇతను చంద్రహాస్ అనుకుంటా ఆయన పేరు. హ్మ్. అతను ఈ మధ్య కాలంలో ఏదో 'బరాబర్ ప్రేమిస్తాను' ఏదో ఒక సినిమా తీశాడు. హ్మ్. ఆ సినిమా దాన్ని ప్రోమోలోనో సంథింగ్ ఏదో ఒక ఫంక్షన్ జరిగింది. ఆ హ్మ్. ఫంక్షన్‌లో బూతులతో ఒక పాట పాడాడు. ఓకే. దాంట్లో చాలా వినలేనటువంటివి, అంటే సమాజంలో ఇట్లా పబ్లిక్‌లో చెప్పలేనటువంటి బూతులతో హ్మ్. అవి పాడడం జరిగింది. ఓకే. అంటే ఫిల్తీ లాంగ్వేజ్. హ్మ్. సో అలాగా ఫిల్తీ లాంగ్వేజ్ వాడడం అనేటటువంటిది సమాజంలో ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తది. హ్మ్. అంటే హ్యాపీగా కొనసాగుతున్నటువంటి ఒక సమాజంలో హ్మ్. కొంత డిస్టర్బెన్స్ జరుగుతుంది. హ్మ్. ఇదే డిస్టర్బెన్స్ ఎక్కడికైనా దారి తీయొచ్చు. ఓకే. అంటే కొంతమంది గొడవలు పడ్డము, హ్మ్. అతనంటే ఇష్టం ఉన్నటువంటి వాళ్ళు, అతనంటే ఇష్టం లేనటువంటి వాళ్ళు ఇద్దరు గొడవ పడ్డము. అంటే సమాజంలో వీళ్ళు ఏం చేశారంటే చియోస్ అంటారు దాన్ని. అంటే హ్మ్. ఒక రకమైనటువంటి అలజడి సృష్టించారు. హ్మ్. ఈ మాటలతో అలజడి సృష్టించడం అన్నమాట. ఓకే. ఇది పబ్లిక్ న్యూసెన్స్ కిందకొస్తది. ఓకే. ఒకటి అతన్ని పబ్లిక్ న్యూసెన్స్ కేసు పెట్టొచ్చు. హ్మ్. పబ్లిక్ న్యూసెన్స్ అంటే ఇప్పుడు సపోజ్ ఎవరైనా రోడ్డు మీద బర్త్‌డే చేసుకున్నారనుకోండి, హ్మ్. ట్రాఫిక్ జామ్ అయితది. వాళ్ళ మీద పబ్లిక్ న్యూసెన్స్ పెట్టొచ్చు. ఓకే. అట్లా ఇతని మీద పబ్లిక్ న్యూసెన్స్‌తో పాటు హ్మ్. పబ్లిక్ మిస్‌కండక్ట్ అనేది ఉంటది. హ్మ్. అంటే పబ్లిక్‌లో మిస్‌కండక్ట్ చేశాడు. దీనికి బిఎన్ఎస్ 355 సెక్షన్ అట్రాక్ట్ అవుతది. హ్మ్. అది చేయొచ్చు. తర్వాత క్రిమినల్ ఇంటిమిడేషన్ కూడా దీనికి అట్రాక్ట్ అవుతుంది. సెక్షన్ 351 కింద ఓకే. అతనికి ఎఫ్ఐఆర్ చేయొచ్చు. హ్మ్. నెక్స్ట్ అంతే కాకుండా సెక్షన్ 353 బిఎన్ఎస్ ఏం చెప్తుందంటే హ్మ్. ఒక స్టేట్మెంట్స్ అంటే రాంగ్, దానికి తోడు పబ్లిక్ మిస్‌చీఫ్ స్టేట్మెంట్స్, హ్మ్. పబ్లిక్‌ను పక్కదారి పట్టించేటటువంటి స్టేట్మెంట్స్ కొన్ని చేయడం. ఓకే. అలాంటివి అంటే ఈ లాంగ్వేజ్ అతనే వాడితే, హ్మ్. ఒక హీరో ఏది చేస్తే హ్మ్. యూత్ దాన్ని ఫాలో అవుతారు. అవును. అంటే ఇతనే ఈ విధంగా మాట్లాడితే హ్మ్. ఇ- దీనికి సంబంధించి అంటే ఇతనికి ఏమి కాకపోతే, ఇతని హ్మ్. మీద ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే హ్మ్. పబ్లిక్ లో ఏమవుతుంది, కొంత ధైర్యం వస్తుంది. అంటే హ్మ్. నేనేం మాట్లాడినా ఏం కాదు ఓకే. అని. ప్రతి ఒక్కరికి మాట్లాడే హక్కు ఉంది. అది హ్మ్. ఫండమెంటల్ రైట్స్. మన రాజ్యాంగమే ఆర్టికల్ 19లో రైట్ టు స్పీచ్ అనేటటువంటిది ఒకటి ఇచ్చింది. హ్మ్. కానీ రైట్ టు స్పీచ్ అనేటటువంటిది హద్దులు దాటకూడదు. ఓకే. అతను పాడినటువంటి విధానం కానీ, హ్మ్. అతను వాడిన పదాలు కానీ హ్మ్. చాలా ఘోరంగా ఉన్నాయి. తర్వాత అతని మీద ఎవరో ఒక వ్యక్తి కామెంట్ చేస్తే, ఒక జర్నలిస్ట్ కామెంట్ చేశాడు. దీని మీద హ్మ్. చాలా సీరియస్‌గా కామెంట్ చేశాడు. కామెంట్ చేస్తే అతను కూడా, ఆ జర్నలిస్ట్ కూడా ఇతను ఏ పదాలు వాడాడో అలాంటి పదాలని కట్ చేస్తూ అతను కూడా వాడడం జరిగింది. హ్మ్. అయితే ఈయన ఏం చేశాడంటే, నా ఫ్యామిలీని నన్ను నువ్వు ఇన్ దీంట్లోకి లాగుతావు అని చెప్పేసి చంద్రహాస్ అనేటటువంటి హీరో హ్మ్. ఓపెన్‌గా అతనికి థ్రెట్ చేశాడు. ఓకే. నేను చూసుకుంటా, హ్మ్. నీకేమైతుందో తర్వాత చూడు అనేటటువంటిది ఓపెన్ థ్రెట్ చేయడం జరిగింది. హ్మ్. దాన్ని బట్టి అతను బంజారా హిల్స్‌లోనో ఎక్కడో పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టడం కూడా ఇతని పైన ఎఫ్ఐఆర్ అయిందనమాట. హ్మ్. హ్మ్. సో ఏదైనా ఇప్పుడు ఒక ఫిల్మ్ తీశాడు. ఒక హ్మ్. మూవీ తీయడం అనేటటువంటిది ప్రెజెంట్ ఉన్నటువంటి యూత్‌కు ఒక సమాచారాన్ని ఇవ్వాలి. ఒక మెసేజ్‌ని ఇవ్వాలి. ఓకే. ప్రెజెంట్ ఉన్నటువంటి యూత్ ఏం చేస్తున్నారంటే కొన్ని పాపులర్ అయినటువంటి సినిమాలను ఫాలో అవుతున్నారు. అవును. దాంట్లో ఏదుంటే అది చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు ముందుకొస్తున్నారు. హ్మ్. దీనివల్ల యూత్‌లో కొంత డిస్టర్బెన్స్ వస్తుంది. యూత్ పక్కదారి పడుతుంది. అవును. సినిమాలో ఎలా చేశారో మనం కూడా అలా చేయొచ్చు కదా అని చేయొచ్చు అనేటటువంటిది. అనుకుంటున్నారు. ఇక్కడ ఇది అక్కడితో వదిలేస్తే, అంటే హ్మ్. ఇలాంటి ఫిల్తీ లాంగ్వేజ్ వాడడం అనేది, పబ్లిక్‌లో ఇలాంటి మిస్‌చీఫ్ చేయడం అనేటటువంటిది హుహు. వదిలేస్తే ఏమవుతుందంటే, సొసైటీలో ఇలాంటి వాళ్ళు ఎక్కువ మంది తయారవ్వడానికి ఓకే. స్కోప్ ఉంటుంది. అవును. మనం ఎక్కడో గుట్టుగా ఎప్పుడో ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి మీద కోపం వస్తే వాడేటటువంటి పదాలను హ్మ్. నార్మల్‌గా వాడితే, అంటే పబ్లిక్‌లో అలాంటివి వాడితే
ఎలాగైనా చాలా మందికి డిస్టర్బెన్స్‌గా ఉంటుంది. కొంతమంది అవి వినలేరు. కొంతమంది హ్మ్. సాఫ్ట్ మైండ్ ఉంటది. అవి అవును. వినలేరు. హ్మ్. దానివల్ల వాళ్ళు ఒక క్రిమినల్ మైండ్ సెట్ అనేటటువంటిది ఇద్దరిలోను ఎవరో ఒకరిలో హ్మ్. డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. గొడవ జరిగే అవకాశం ఉంటుంది. క్వారల్ జరిగే అవకాశం హుహు. ఉంటుంది. అక్కడ ఇద్దరు కొట్టుకునే అవకాశం ఉంటుంది. హ్మ్. ఇట్లా ఎవరైనా దీన్నేం చేస్తారంటే ఖండిస్తారు. హ్మ్. అంటే ఫిల్తీ లాంగ్వేజ్ వాడుతున్నప్పుడు ఇంకొకడొచ్చి ఖండిస్తాడు. హ్మ్. ఖండించినా ఇప్పుడు ఎవడి మాట వినడు. అవును. సో, వీళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతుంది. హ్మ్. ఎవడో వాడాడు. ఇక్కడెక్కడో గొడవ అవును. జరుగుతుంది. వీళ్ళిద్దరూ కొట్టుకుంటారు. పోలీస్ హ్మ్. స్టేషన్‌కెళ్తారు. అవును. దీన్నే ఏమంటారంటే పబ్లిక్ మిస్‌చీప్ అంటారు. హ్మ్. పబ్లిక్ న్యూసెన్స్ అంటారు. సో, హ్మ్. వీటన్నిటి మీద అతని మీద పోలీసులే సుమోటోగా తీసుకొని కేస్ పెట్టొచ్చు. ఓకే. ఎఫ్ఐఆర్ చేయొచ్చు. హ్మ్. లేదా ఎవరైనా కంప్లెయింట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ చేయొచ్చు. లేదు అంటే ప్రైవేట్ కంప్లెయింట్ కూడా చేయొచ్చు. హ్మ్. కోర్ట్‌లో ప్రైవేట్ కంప్లెయింట్ ఏసి ఓకే. కోర్ట్ ద్వారా అతనికి శిక్ష పడేటట్లు చేయొచ్చు. అంటే ఇలాంటి వ్యక్తికి ఎఫ్ఐఆర్ అయింది. ఇలాంటి వ్యక్తికి ఒక శిక్ష పడింది అనేది పబ్లిక్‌లోకెళ్తే హ్మ్. కొంత జనాలు భయంతో ఉంటారు. హ్మ్. భయంతో బాధ్యత అనేది వస్తది. అవును. నేను భయం అనే ఇంకొకసారి పదాన్ని ఆ మాటలు మాట్లాడకుండా భయం ఉంటారు అనే ఎవరైనా పదాన్ని వేరే నేను వాళ్ళు. ఎందుకు వాడుతున్నానంటే ఇక్కడ అందరూ భయపడాలని కాదు. హ్మ్. చట్టం అంటే భయపడాలని కాదు. గౌరవిస్తారు. అవును. ముఖ్యంగా బాధ్యత అనేది తెలుస్తది. హ్మ్. బాధ్యత ఎటు పడితే అటు రాదు. బాధ్యత అనేది ఎప్పుడు కూడా భయంతో వస్తది. సో, ఇది అంటే ఇలాంటి వ్యక్తులు ఒక స్టేజ్ మీద గాని, ఇంకొక చోట కానీ యూత్‌కు సందేశాలివ్వడము, యూత్‌కు మంచిది చేయాలనుకోవడము చేస్తే ఎందుకంటే దేశ భవిష్యత్తు, హ్మ్. దేశ అభివృద్ధి, దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఇదంతా యూత్ మీదనే ఆధారపడి ఉంటుంది. అందుకే వివేకానందుడు ఏం చెప్తారంటే, ఇనుప కండలు, ఉక్కు నరాలు ఉన్నటువంటి ఒక 1000 మంది 1000 మంది యువతను నాకిస్తే, నేను నిద్రావస్థలో ఉన్నటువంటి ఈ భారతదేశానికి శస్త్రచికిత్స చేసి బాగు చేస్తాను అంటాడు. హ్మ్. ఎవ్వరైనా ఇప్పుడు అబ్దుల్ కలాం, వివేకానందుడి బర్త్‌డేని మనము యువకుల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అవును. జనవరి 12ను మనం హ్మ్. యూత్ డేగా జరుపుకుంటున్నాం. అబ్దుల్ కలాంకి ఎందుకు అంత పాపులర్ అయ్యాడంటే ఆయన ఎప్పుడు యూత్‌కే సందేశాలు ఇస్తూ ఉంటాడు. హ్మ్. యూత్ మీదనే మీరే దేశానికి పిల్లర్స్ వెన్నుముక మీరే, మీరే. వెన్నెముక మీరే, హ్మ్. దేశానికి పిల్లర్స్ మీరే అని చెప్పేసి అవును. వాళ్ళ మీద అతను ఎక్కువగా అంటే ప్రతి ఒక్కరు ఈవెన్ తల్లిదండ్రులు కూడా యూత్ మీదనే వాళ్ళేదో చేస్తారు. హ్మ్. ఫ్యామిలీకి వాళ్ళేదో చేస్తారు. వాళ్ళు ఒక రెస్పాన్సిబిలిటీగా ఉంటారు ఏదైనా అనేటటువంటి ఒకటి సాధించి తీరతారు సాధించి అని. తీరుతారనేట హ్మ్. ప్రతి ఒక్కరు యూత్ మీదనే ఆధారపడి ఉంటారు. అవును. అలాంటి యూత్‌కు ఈ సినిమా వాళ్ళు చెప్పేటటువంటివి మంచి సందేశాలిస్తే హ్మ్. బావుంటుందనేది నా ఉద్దేశం. ఇలాగ ఎటు పడితే అటు యూత్‌ను ఇదంతా ఎక్కడి నుంచొచ్చిందంటే మనకొక సినిమా 'అర్జున్ రెడ్డి' అని ఒక సినిమా ఉంటుంది. అవును. ఆ సినిమా వల్ల చాలా ఆ మంది సినిమా ఎఫెక్ట్ దగ్గర అయ్యారు. నుంచి ఈ ఈ బూతులు బయటకు మాట్లాడటము ఇలాంటివంతా సినిమాల్లో కూడా చేంజెస్ వచ్చాయి. అవును. అది యూత్‌ను 'అర్జున్ రెడ్డి' అనేటటువంటి మూవీ హ్మ్. యూత్‌ను ఊపేసింది కానీ, యూత్‌కు పనికొచ్చే మూవీ కాదది. యూత్‌ని అవును. చెడగొట్టే మూవీ. హ్మ్. అలాంటి మూవీస్ ఎంకరేజ్ చేయడం కూడా మంచిది కాదు. హ్మ్. సో, ఇలాగా హ్మ్, సొసైటీకి మనం ఎలాంటి సందేశం ఇస్తున్నాం? హ్మ్. సొసైటీని మన బాధ్యతగా ఎలా ముందుకు నడిపిస్తున్నాం? అనేది ఆలోచించాలి. ఓకే. ఆలోచిస్తే ఖచ్చితంగా ఎందుకంటే ఇది దేశ భవిష్యత్తు.